మట్టి అక్రమమా సక్రమమా తేల్చాలి. ఈ అధికారులు తప్పకుండా దీని మీద సమాధానం చెప్పాలి. ఎంఆర్ఓ నుంచి మైన్స్ డిపార్ట్మెంట్ వరకు ఏడి వరకు నిర్లక్ష్యం సమాధానాలు చెప్తా ఉన్నారు. కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి నిగ్గు తేలాలి. జిల్లా కమిటీ సభ్యుడు ఆత్కూర్ శ్రీకాంత్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు శ్రీకాంత్ దీని మీద స్టేట్మెంట్ ఇచ్చిండు. అయితే ఈ మట్టి తవ్వకాలు కొత్తపల్లి శివారులో ఒక లోపల్ ప్రాంతంలో ఒక లావణి పట్ట భూముల్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద మేమేం చేసినాము అంటే అక్కడ డస్ట్ బాగా లేస్తూ ఉంటే, వెహికల్స్ బాగా నడుస్తూ ఉంటే, కొంతమంది రైతుల చేన్లో నుంచి దారి వేసి వాళ్ళు మట్టి తరలిస్తూ ఉంటే ఏంటని చెప్పి మామూలుగా అక్కడ ఆగి చూడడం జరిగింది. ఆగి చూస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే మేము అన్ని పర్మిషన్లు తీసుకొనే మేము మట్టి తీసుకొచ్చి మేము ఇక్కడ డంప్ చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు. అయితే ఈ మట్టి దేని కొరకు తీస్తున్నారు అంటే కాటారం మార్కెట్ యార్డ్ ఉంది కదా, మార్కెట్ యార్డ్ దగ్గర ఒక కొత్తగా మళ్ళా ఇంకొకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. కొత్త మార్కెట్కి సంబంధించి ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కమ్సేకం ఎంత లేదన్నా ఒక 1600 నుంచి 2000 ట్రిప్పుల మట్టి అవసరం అన్నట్టు. అక్కడ దానికి మట్టి కావాలి, ఆ బేస్మెంట్ లెవెల్ వరకు మట్టి కొట్టాలి అని చెప్పి వీళ్ళు మట్టి తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఒక కాంట్రాక్టర్కి సంబంధించిన వాళ్ళు మేము డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాము అని చెప్పి మాకు ఏం చేశారు అంటే ఈ చూపెట్టారు, ఈ లైసెన్స్ చూపెట్టారు అనమాట. ఈ లైసెన్స్లో ఏముంది అంటే వీళ్ళకు మట్టి కొట్టుకోవడానికి టెంపరీ పర్మిషన్ అని చెప్పి చూపెడతా ఉన్నది. ఇందులో ఎవరి పేరు మీద ఉందంటే వెంకట ఎర్త్ మూవర్స్ అని చెప్పి ఆయన పేరు మీద ఉందండి. ఇక్కడ టీపీ హోల్డర్ ఐడి నెంబర్ ఉంది, పర్మిట్ నెంబర్ ఉంది, డేటు 25 తారీఖు రోజు వచ్చింది. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ జయశంకర్ భూపాలపల్లి నుంచి వీళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. టెంపరీ పర్మిట్ ఆఫ్ ది దిప్సా టెక్ ఆఫ్ మైనర్ మినరల్ అని చెప్పి ఉంది. దీనిపైన అండర్ రూల్స్ 9 టిఎస్ ఎంఎంసి రూల్స్ 1996 ప్రకారంగా వీళ్ళు జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళను అసిస్టెంట్ డైరెక్టర్ ఈడి గారు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో పేరు వెంకట ఎర్త్ మూవర్స్ అని చెప్పి ఇచ్చారు, 1600 ట్రిప్పులకు ఇచ్చారు. అదేవిధంగా 49/5 సర్వే నెంబర్లో 2 ఎకరాల 27 గుంటలకు వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇది కొత్తపల్లి శివారులో ఉంది, కాటారం మండలంలో. దీని డీడీ ఎంత వేసారు అంటే 41,600 రూపాయలు దీనికి డీడీ వేశారు. ఇది 1600 ట్రిప్పులకు. ఇది నేను అడుగుతా ఉన్నా, 1600 ట్రిప్పులకు మీరు ఏ విధంగా 41,600 రూపాయలు మీరు డిసైడ్ చేసిరు? వీళ్ళు వెంకట ఎర్త్ మూవర్స్ సంబంధించిన వారు 1600 ట్రిప్పులకు కొడతారు అని చెప్పి మీరు పర్టికులర్గా మీరు వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మీరు 41,600 రూపాయలు డిసైడ్ చేసిన కరెక్టే, 1600 ట్రిప్పులకు కొడతారు అని చెప్పి మీరు వాళ్ళ దగ్గర ఖచ్చితమైనటువంటి పేపర్ ఏమన్నా తీసుకున్నారా? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఇది ఎప్పటి వరకు 25 తారీఖు నుండి 31 మార్చి వరకు ఈ పర్మిషన్ ఉంటుంది అనమాట. ఎట్లా? బై మినరల్ షెల్ బి బుకింగ్ టు బై రోడ్, అంటే రోడ్డు మార్గంలో మీరు ఈ మట్టిని తరలించుకోవాలి అని చెప్పి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఎప్పటి నుంచి? 25 నుంచి 31 వరకు ఇచ్చారు. 1600 ట్రిప్పులకు 41,600 రూపాయలు డిపాజిట్ చేసుకున్నారు. ఇప్పుడు వెంకట ఎర్త్ మూవర్స్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే మేము 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసినాము కాబట్టి మాకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మరి 41,600 రూపాయలు ఇందులో చూపెడతా ఉన్నది. మరి మిగతాదంతా ఏడపోయింది? దీని మీద సమాధానం చెప్పాలి ఈ అధికారులు. రైట్, వీడు ఏం చెప్పారు? పర్మిషన్లో ఏం చెప్పారు? బై రోడ్డు మీద పట్టుకొచ్చుకోవాలి అని చెప్పారు. అంతే కదా? ఏది సిమెంట్ రోడో డాంబర్ రోడో పబ్లిక్ ప్లాట్ఫామ్ నుంచి పట్టుకొచ్చుకోవాలి, పబ్లిక్ రోడ్ నుంచి పట్టుకొచ్చుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇగో చూడండి, వీళ్ళు చేసే ఉదాంతం చూడండి. ఇగో చైన్ల నుంచి పట్టుకొస్తున్నారు. ఒక అటు రైటు మధ్యలో ఒక రోడ్ వేసిరు. రోడ్ వేసి ఆ రోడ్ దగ్గర నుంచి వీళ్ళు
మట్టి పట్టుకొస్తూ ఉన్నారు. చూడండి, మరి ఈ లైసెన్స్లో ఏముంది అంటే బై రోడ్డు మార్గంలో పట్టుకొచ్చుకోవాలి అని చెప్పి చెప్తే, మరి వీళ్ళు ఒక ఇద్దరు రైతుల మధ్య, ఇక రైతులకు సంబంధించిన చైన్లో మధ్యలో ఒక ర్యాంప్ ఏర్పాటు చేసి ర్యాంప్ ద్వారా పట్టుకొస్తూ ఉన్నారు. మరి ఆ చేను రైతుకు డ్యామేజ్ అవ్వడం లేదా? మరి దానికి వీళ్ళు ఏ విధంగా పట్టుకుపోతున్నారో పర్టికులర్గా మ్యాప్ ఇష్యూ చేసి వీళ్ళు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? జియాలజీ అండ్ ఏడి గారు వీళ్ళు డాంబర్ రోడ్ మీకెళ్ళో, సిమెంట్ రోడ్ మీకెళ్ళో, పబ్లిక్ రోడ్ మీకెళ్ళో తీసుకురావడం లేదు కదా. వీళ్ళు బాజాప్తుగా ఒక రైతు చేన్లలో ఒక రైతు చేన్ల నుంచి ర్యాంప్ ఏర్పాటు చేసి పట్టుకొస్తా ఉన్నారు. ఇటుపక్క పత్తి ఉన్నది, ఇటుపక్క పత్తి ఉన్నది, మధ్యలో ర్యాంప్ ఏర్పాటు చేసారు. మరి వీళ్ళిద్దరిని పర్మిషన్ అడిగిరా ఏడి గారు అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ గారు? ఎందుకంటే వీళ్ళిద్దరు పట్టభూములు అనే అనుకో వీళ్ళకు డ్యామేజ్ అవుతుంది కదా, ఇక్కడ భవిష్యత్తులో వీళ్ళకు చేను పనికి రాకుండా పోతుంది కదా. మరి వీళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళను పర్మిషన్ తీసుకొని మీ చేన్ల నుంచి దారి చేస్తున్నారు అని చెప్పి మీరు పర్మిషన్ తీసుకొని ఈ లెటర్ ఇష్యూ చేసిండ్రా అని చెప్పి ఈ ఛానల్ ద్వారా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఇంకోటి, ఇక తవ్వకాల విషయంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం తవ్వుతున్నారు అంటే డైరెక్ట్గా నేను నిజాన్ని నిఖార్చుగా చెప్తా ఉన్నా ప్రజలారా, నిజాన్ని నిఖార్చుగా చెప్తున్నా. ఈ ప్రాంతంలో, ఈ తవ్వుగురి ప్రాంతంలో ఈ భూమి ఏదైతే ఉందో ఇది లావణి పట్ట, ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి అని ఉంది. దానికి ఆధారాలు కూడా చూపెడతా. అయితే ఇక్కడ చాలా వరకు ఇక్కడ జామాయిలకు సంబంధించిన చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను మొత్తం నరికేసారు. మరి ఆ చెట్లు నరికేసే టైంలో సరే రైతు నరికిండా వీళ్ళు నరికిర్రా అనే దాని మీద పక్కన పెడితే దాన్ని పర్మిషన్ తీసుకున్నారా? ఒక చెట్టు నరకాలి అంటే ప్రభుత్వం నుంచి ఎన్ని పర్మిషన్లు కావాలి? అన్ని పర్మిషన్లు తీసుకొనే వీళ్ళు చెట్టు నరికిండ్రా? దీని మీద కూడా సమాధానం చెప్పాలి. అయితే నేను ఇంకొకటి ఏం చెప్తా ఉన్నా అంటే దీని మీద అసైన్డ్ భూములలో చాట్ జీపీటీ ఏం చెప్తుంది? అసైన్డ్ భూములలో తవ్వకాలు జరపచ్చా అని చెప్పి నేను దీనికి ఒక క్వశ్చన్ అడిగిన. చాట్ జీపీటీ అబద్ధం చెప్పదు. ఏది అబద్ధం చెప్పినా, ఎంఆర్ఓ అబద్ధం చెప్పినా, ఏడీ అబద్ధం చెప్పినా, జియాలజీ అబద్ధం చెప్పినా, ఎవరు అబద్ధాలు చెప్పినా చాట్ జీపీటీ మాత్రం అబద్ధం చెప్పదు. సో ఇక్కడ చాట్ జీపీటీ ఏమంటున్నది అంటే, నేనేం అడిగాను అంటే ఇక్కడ క్వశ్చన్, అసైన్డ్ భూమిలో తవ్వకాలు జరుగుతుంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి నేను చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్పింది అంటే, నాకు ఇది జెన్యూన్ రిపోర్ట్ బ్రదర్, ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించాలి. అసైన్డ్ భూమిలో తవ్వకాలు చేయాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి నేను అడిగిన. అయితే అసైన్డ్ భూమి అంటే ఏమిటి అంటే, అసైన్డ్ భూమి అనేది ప్రభుత్వం పేదలకు ఇచ్చే భూమి. ఈ భూమిపై పూర్తి హక్కులు ఉండవు, కొన్ని నియమాలు ఉంటాయి. అంటే అసైన్డ్ భూమి అంటే ఏంటిది? పేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చేసిన భూమిని అసైన్డ్ భూమి అంటారు. అది భూమిపై సర్వ హక్కులు ఉండవు, కానీ కొన్ని నియమాలు మాత్రం ఉంటాయి. అది ప్రభుత్వానికి చెందిన భూమి కాబట్టి కొన్ని నియమాలు ఉంటాయి, సర్వ హక్కులు మాత్రం కల్పించబడవు అని చెప్పి చెప్తా ఉన్నది. తవ్వకాలు చేయాలి అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? సుడిగా తహసీల్దార్, ఎంఆర్ఓ, మండల రెవెన్యూ నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అయితే లోకల్ తహసీల్దార్ అడగడం నేను అడుగుతున్నా, మీరు అసైన్డ్ భూములలో పర్మిషన్ ఏ విధంగా ఇవ్వగలుగుతారు? దీన్ని ఏ విధంగా మీరు ఇష్యూ చేసిరు? ఎన్ఓసి ఏ విధంగా ఇచ్చిరు? దాన్ని డైరెక్ట్ మీరు సమాధానం చెప్పాలి, ఈ ప్రజానికానికి చెప్పాలి, ఈ మీడియా ముఖానికి చెప్పాలి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుమతి కూడా అవసరం ఉంటుంది. అసైన్డ్ భూమి కాబట్టి జిల్లా పరిధిలో కలెక్టర్ అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ఎంఆర్ఓ లెటర్ పెట్టాలి. ఎంఆర్ఓ ఏంటి, పలానా అసైన్డ్ భూమిలో తవ్వకాలు జరపడానికి వీళ్ళకి లెటర్కి వచ్చిర్రు అని చెప్పి కలెక్టర్కి పెట్టాలి. కలెక్టర్ పెడితే కలెక్టర్ గారు అప్రూవల్ ఇస్తే అప్పుడు ఎంఆర్ఓ గారు ఇష్యూ చేయాలి. ఏం చూడకుండా, ఏం మ్యాప్ పెట్టకుండా, ఏం చేయకుండా, అసలు భూమి చూడకుండా, అదేంటో చూడకుండా ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఎలా ఇస్తారు? ఎన్ఓసి ఎలా క్లియర్ చేస్తారు? జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ, ఏడీ గారైనా కానీ వీళ్ళు ఏ విధమైన ఎటువంటి పర్మిషన్ ఇస్తారు? దీని మీద సమాధానం చెప్పాలి. రైట్, నేను ఏం అడిగాను అంటే మట్టి లేదా శాండ్ తీసుకోవడం సంబంధించి కమర్షియల్ యూజెస్ కోసం అని అడిగాను చాట్ జీపీటీని. ఏం చెప్తుంది అంటే, చెప్పండి ఇక్కడ చూడండి. రైట్, ఇప్పుడు ఏమంటుంది? అవసరమైన పర్మిషన్లు, మట్టి తీసుకోవాలంటే తప్పనిసరి అధికారులు పర్మిషన్ కావాలి. ఎవరు? తహసీల్దార్, వీరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఆగాలి. ముందుగా వీరికి పర్మిషన్ తీసుకోవాలి. భూమి స్టేటస్ రూల్స్ చెక్ చేస్తారు. అది పట్టానా, లావన్ పట్టానా, అసైన్డ్ భూమి, రేగడ, నల్ల రేగడ, ఎర్ర రేగడ, రాళ్ల భూమి,
ఏంటి అని చెప్పి ఫస్ట్ వెరిఫికేషన్ చేసి ఎంఆర్ఓ గారు దానికి పర్మిషన్ గ్రాంట్ చేస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ పెద్ద ప్రాజెక్ట్ లేదా తక్కువ మట్టి అయితే అప్రూవల్ కావచ్చు. అయితే తహసీల్దార్ దగ్గర నుంచి చిన్నదైతే అప్రూవల్ కావచ్చు. 1600 ట్రిప్పులు ఒక్కొక్క లారీల దగ్గర ఒక ట్రాక్టర్ డబ్బాలు అయితే ఒక 10 డబ్బాల మట్టి పడుతుంది. అంటే ఇక్కడ పెద్ద మొత్తంలో తీసుకుంటున్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసర్ కూడా పర్మిషన్ కావాలి. కానీ డిస్ట్రిక్ట్ పర్మిషన్ ఆఫీసర్ పర్మిషన్ లేదు. ఒకటి వీళ్ళు చూపెట్టినాను, ఇంతకుముందు చూపెట్టిన మీకు నేను ఇంతకుముందు అందులో ఏముంది, కేవలం ఒక జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి మాత్రము, అదేవిధంగా ఏడీ గారి దగ్గర నుంచి పర్మిషన్ మాత్రమే ఉన్నది. ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరకు సంబంధించిన ఎన్ఓసి వాళ్ళు చూపెట్టలేదు, ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి సంబంధించిన వాళ్ళు చూపెట్టలేదు. ఇక్కడ మైనింగ్ అండ్ డిపార్ట్మెంట్ చూడగల మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు పర్మిషన్ అప్లికేషన్ చేయలేదు. ఇక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రైట్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించి కూడా వీళ్ళు తీసుకోలేదు. ఎన్విరాన్మెంటల్ చెట్లు నరుకుతూ ఉన్నారు, చెట్లు ఖరాబ్ అవుతాయి, అక్కడ చెట్లకు విధ్వంసం జరుగుతుంది, అడవుల రక్షణ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఎన్విరాన్మెంట్ వాళ్ళు చాలా కాపాడుతూ ఉంటారు. పరిరక్షణ స్వచ్ఛదనం పరిరక్షణ దాని మీద పోరాటం చేస్తూ ఉంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఆ పర్మిషన్ తీసుకోలేదు. ఇక్కడ ఏమంటున్నారు, ఇంకా పొల్యూషన్ సంబంధించిన బోర్డు నుంచి కూడా ఎన్ఓసి కావాలి. అంటే అక్కడ దుమ్ము ధూళి రోడ్డు డ్యామేజ్ అవుతుంది, ప్రతి ఒక్కటి అవుతుంది. కాబట్టి మట్టి తవ్వకాలు చేసే కాడ జనాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ దుమ్ము ధూళి లేస్తుంది అంటే పొల్యూషన్ బోర్డు నుంచి కూడా తప్పకుండా పర్మిషన్ కావాలి. కానీ వీళ్ళు ఆ పర్మిషన్ తీసుకోలేదు. పొల్యూషన్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోలేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఒక పర్మిషన్ ఇచ్చారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ ఇవ్వలేదు, తహసీల్దారు ఎన్ఓసి ఇచ్చిందట. మరి మిగతా 3 డిపార్ట్మెంట్ నుంచి మీరు పర్మిషన్ ఎందుకు తెచ్చుకోలేదు? ఇలా విచ్చలవిడిగా తవ్వుతుంటే యంత్రాంగం ఏం చేస్తుంది? నేను చెప్పాను మీకు, నేను అసైన్డ్ భూమి అని చెప్పి మీకు చెప్పాను. నేను గుర్తుపెట్టుకోండి, అసైన్డ్ భూమి అంటున్నా కాబట్టి ఆధారాలు చూపెడితే నేను ఆధారాలు లేకుండా అయితే నేను చెప్పను. ఇక చూడండి, వీళ్ళు ఇందులో మెన్షన్ చేసిన లైసెన్స్లో మెన్షన్ చేసిన సర్వే నెంబర్ ఎంత? 49/5. ఇక్కడ చూడండి, అసైన్డ్ ల్యాండ్ అని చెప్పి క్లాసిఫికేషన్లో ఇక్కడ యాడ్ చేసిర్రు. ఇది ఎవరికి? అణగారిన వర్గాలకు, ఎస్సీలకు, బీద వాళ్ళకి ఇవ్వాల్సిన భూమిని ఇక్కడ ఒక రెడ్డి కుటుంబానికి ఇక్కడ భూమిని పట్టా చేసిర్రు. ఎంత? 5 ఎకరాల 10 గుంటలకు పట్టా చేసిర్రు. ఎస్సీలకు, ఎస్టీలకు, అణగారిన వర్గాలకు, పేద ప్రజలకు ఇవ్వాల్సిన భూములను ఒక రెడ్డి కుటుంబానికి ఇక్కడ పట్టా చేసిర్రు. అదేవిధంగా అసైడ్ భూములకు తవ్వడానికి మట్టి తవ్వకాలకు కూడా పర్మిషన్ ఇచ్చిర్రు. అంటే చూడండి, ఇక్కడ అధికార యంత్రాంగం ఎలా ఫెయిల్ అవుతుందో చూడండి. జిల్లా కలెక్టర్ గారు కూడా దీని రెస్పాండ్ కావాలి. ఫోన్లు చేస్తే కనీసం రెస్పాండ్ కూడా లేదు, ఏ అధికారి రెస్పాండ్ అవ్వడం లేదు. నేను ఎన్ఓసి ఇచ్చినాను, ఎంఆర్ఓ అంటాడు, జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి మేము ఒక పర్మిషన్ ఇచ్చినామంటాడు, ఏడీను జియాలజీ ఇద్దరు కలిసి ఒక పర్మిషన్ ఇస్తారు, బై రోడ్డు నుంచి రావాలి అని చెప్పి పర్మిషన్లో మెన్షన్ చేస్తారు. కానీ వాళ్ళు రోడ్డు నుంచి రారు. ఇద్దరు రైతుల చేన్ల నుంచి మధ్యలో ర్యాంప్ వేసి ర్యాంప్ ద్వారా పట్టుకొని వస్తూ ఉన్నారు. మరి అది దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఒక రైతు చేన్ల నుంచి ఒక ర్యాంప్ వేయాలి అంటే ఆ రైతులు పర్మిషన్ అడగాలన్నా లేదా? మరి నేను అడుగుతా ఉన్న జియాలజీ డిపార్ట్మెంట్ను, అదేవిధంగా మిగతా మీరు ఏడీ గారిని అడుగుతా ఉన్నా, కలెక్టర్ గారిని అడుగుతున్నా, ఎంఆర్ఓ గారిని అడుగుతా ఉన్నా, మిగతా డిపార్ట్మెంట్లు, ఇందులో ఇన్వాల్వ్ అయిన డిపార్ట్మెంట్లు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని స్పష్టంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. స్పష్టంగా అంటే స్పష్టంగా క్వశ్చన్ చేస్తున్నా, ఆన్సర్ చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టి రేపు తప్పకుండా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇక్కడ దీంట్లో 49/5 ఓకేనా, సమ్ పీపుల్ సంబంధించిన ల్యాండ్. అయితే ఇక్కడ బై మినరల్ షెల్ఫీ ఫర్ బుకింగ్ టు బై రోడ్, అంటే రోడ్డు మీదకి రావాలి అని చెప్పిండు. కానీ ఇందులో ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఆ లారీలు మూవ్ అవ్వడం లేదు. ఇక్కడ చూడండి, ఈ అన్నిట్లో మీరు చదివి చూడండి మిత్రులారా, చదివి చూస్తే ఇక్కడ
ఆ రైతులకు సంబంధించిన సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లలో షేన్ల నుంచి రోడ్డు వేసిర్రు. ఆ రోడ్డు గుండా వస్తుంది మట్టి. దీంట్లో ఇద్దరు రైతులు ఆబ్జెక్షన్ నో ఆబ్జెక్షన్ ఉంది వీళ్ళకు అని చెప్పి ఇందులో మెన్షన్ చేయలేదు. కేవలం శానిటైజేషన్ పెట్టాలి, మాస్క్ పెట్టాలి అని చెప్పి ఇచ్చారు. కానీ ఇందులో ఎన్విరాన్మెంటల్ సంబంధించింది క్లియరెన్స్ పెట్టలేదు, పొల్యూషన్ బోర్డు నుంచి క్లియరెన్స్ పెట్టలేదు. కేవలం ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ నుండి జియాలజీ జయశంకర్ నుంచి మాత్రమే వచ్చింది. అంటే ఒక అసైన్డ్ భూములో తవ్వాలి అంటే కలెక్టర్ గారి నుంచి లెటర్ కావాలి, ఇప్పుడు ఈయన ఏడీ గారి దగ్గర నుంచి, జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి. స్పెషల్గా అయితే అసైన్డ్ భూములకు వేయాలి అంటే కలెక్టర్ గారితో లెటర్ ఇప్పించుకోవాలి. ఇవన్నీ ఏం చేయకుండా అక్రమంగా, నేను అక్రమంగానొచ్చా మీరు సక్రమంగానొచ్చా ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజలారా మీరే డిసైడ్ చేయండి. దీన్ని నేను అక్రమం అనొచ్చా సక్రమం అనొచ్చా? దయచేసి మీరే దీన్ని డిసైడ్ చేయాలి. ఈ విధంగా మట్టి తవ్వకాలు నడుస్తూ ఉన్నాయి, మట్టి యథేచ్ఛగా నడుస్తూ ఉంది. డిపార్ట్మెంటు ఏ విధమైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దీని మీద ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టడం లేదు, ఎలాంటి చెప్పడం లేదు. నేను చెప్పిన చేనులు చూడిగో పత్తి చేనుల నుంచి రోడ్డు వేసిరు. వీళ్ళు పత్తి చేనుల నుంచి రోడ్డు పట్టుకొస్తా ఉన్నంటే వీళ్ళిద్దరు రైతులకు సంబంధించిన భూమి ఇక్కడ డ్యామేజ్ అవుతుంది కదా. మరి డ్యామేజ్ అయినప్పుడు ఆ లైసెన్స్లో, ఆ పర్మిషన్లో మీరు ఇచ్చిన దాంట్లో ఈ రోడ్డుకు సంబంధించిన సర్వే నెంబర్లు యాడ్ చేసి వీళ్ళిద్దరికి ఆబ్జెక్షన్ లేదు అని చెప్పడానికి మీరు అందులో మెన్షన్ ఎందుకు చేయలేదు? మీరు బై రోడ్ అని ఉన్నది అందులో. కానీ వీళ్ళు తెచ్చేది ఎక్కడి నుంచి వస్తున్నారు? చేన్ల నుంచి, చిలకల నుంచి, రైతుల భూముల నుంచి పట్టుకొని వస్తూ ఉన్నారు. అసైన్డ్ భూముల నుంచి, రైతు భూముల నుంచి పట్టుకొస్తూ ఉన్నారు. పబ్లిక్ రోడ్డు మీకు పట్టుకొస్తారు వీళ్ళు. మరి దీని మీద ఏ అధికారి సమాధానం చెప్తాడు? దీని మీద ఏ అధికారి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తాడు? వెంటనే మట్టి తవ్వకాలు ఆఫ్ చేయాలి. అసైన్డ్ భూములలో పేదలకు, నిరుపేదలకు ఇవ్వాల్సిన భూములను రెడ్డి కులస్తులకు అక్కడ పట్టా చేసి అగ్రవర్ణ కాంట్రాక్టర్లకు ఇక్కడ మట్టి తవ్వకాలకు భూమిని ఇచ్చి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు దీని మీద రెస్పాండ్ అయ్యి, ఎంఆర్ఓ గారు రెస్పాండ్ అయ్యి, మిగతా డిపార్ట్మెంట్లు, పొల్యూషన్ బోర్డు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ బోర్డుకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వెంటనే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి దీన్ని వెంటనే ఆపాలి. వెంటనే మట్టి ఆపి తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఆత్కూర్ శ్రీకాంత్ దీని మీద గలమెత్తడం జరిగింది. దయచేసి మీరు ఈ పని చేయండి అయ్యా, దీన్ని కంపల్సరిగా మట్టి తవ్వకాలు ఆపేయాలి. లేదంటే రానున్న రోజుల్లో ఇక్కడ ఉధృతం చేస్తాం, ఇక్కడ ధర్నాలు చేస్తాం అని చెప్పి స్పష్టంగా ఈ పేపర్లో ఇదంతా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి.